కరీంనగర్ లో దాడుల తర్వాత నేతలు స్పందిస్తున్నారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆరోపణలు చేస్తా ఉన్నారు, అబద్ధాల ప్రచారాలు చేస్తా ఉన్నారు. కాబట్టి మీ అబద్ధాల ప్రచారాలకు, అబద్ధాల మాటలకు భారతీయ జనతా పార్టీ ఊరుకునేది ఉండదు. తప్పకుండా ఎవరి మీద, మా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అబద్ధాలు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ తప్పకుండా దానికి రియాక్షన్ ఇస్తుంది. దానికి తప్పకుండా మేము అటువంటి ఒక దాన్ని తిప్పి కొడతామని చెప్పేసి కూడా ఆ ఒక ఎలిగేషన్స్ని, ఆ ఒక ఏవైతే దురుద్దేశంతో మాట్లాడిన మాటల్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. మేము దాడులు సమర్థించము కానీ ఒక పరిమితి, ఒక స్థాయి ఉంటుంది. టాలరెంట్ లెవెల్ ఒకటి ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి ఒక మానహాని చేసి, ప్రజల్లో ఒక తప్పుడు ప్రచారాలు చేసి, డిఫెమేషన్గా మాట్లాడే వ్యక్తులకు మరి కొంతమందికి వారికి శిక్ష ఏ విధంగా ఇవ్వాలని చెప్పి కార్యకర్తలు స్వతహాగా వారు నిర్ణయం తీసుకునేటువంటి ఒక యాక్షన్ మాత్రమే. కానీ పార్టీ ద్వారా ఎక్కడ కూడా ఈ యొక్క దాడిని మేము ప్రోత్సహించలేదు, ప్రోత్సహించం కూడా. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఇవాళ కరీంనగర్ లో జరిగినటువంటి దాడుల అనంతరం నేతలు స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కొద్దిసేపటి క్రితమే ఎల్ రమణ మాట్లాడారు. ఇప్పుడు బీజేపీ నుంచి కూడా తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడారు. దాడులను ఖండిస్తున్నట్టుగా చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటున్నారు రామచంద్రరావు. దాడులని సహించేదే లేదని చెప్తున్నారు. అంతేకాదు వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్తున్నారు రామచంద్రరావు.